ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మెడికల్ కాలేజ్ లో రంగనా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ మీద అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నేరుగా చెయ్యి వేసినటువంటి సందర్భం చూస్తాం. అంటే ఇవన్నీ ఇక్కడ మాట్లాడితే, పిల్లలతో మాట్లాడితే రాజకీయాల్లో అనిపిస్తాయి. ఎక్కడున్నది ఈ రాష్ట్రంలో మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఆ గౌరవం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి ఆ గౌరవం, ఆ గర్వం ఎక్కడుంది ఇప్పుడు? ఎందుకు ఇంతమంది పిల్లలు బయటకు వెళ్ళి చదువుతా ఉన్నారు? ఇక్కడ మెడికల్ సీట్స్ లేవు కాబట్టి. మెడికల్ సీట్స్ పెంచడానికే కదా ఇన్ని మెడికల్ కాలేజెస్ ఇచ్చాం మనం. 17 మెడికల్ కాలేజీలు ఇచ్చాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ అధినేత, ఇప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే 5 కాలేజీలు మేము ఓపెన్ చేసాం. 24-25కి మరొక 5 కాలేజీలు గ్రౌండ్ అవ్వాల్సి ఉంది. పులివెందులకు సీట్లు ఇస్తాం, మీరు ఎన్ఓసీ ఇవ్వండి అంటే మాకు మెడికల్ సీట్లు వద్దన్నటువంటి ప్రభుత్వం ఇది. మరి పిల్లల పట్ల సానుకూలంగా ఉంటుందని మనం ఎలా ఆలోచించగలం? మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయండి అంటే మా దగ్గర డబ్బులు లేవంటారు. 8,500 కోట్లు, మొత్తంలో 2,500 కోట్లు మేము ఆల్రెడీ ఖర్చు పెట్టాము. ఇంకా 6,000 కోట్లు పెడితే పర్మనెంట్ గా 17 మెడికల్ కాలేజీలు మనకు అందుబాటులోకి వస్తాయి. 2,550 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. మరి ఇలాంటి వాళ్ళు ఎవరు ఫారినర్ చదువుకునే అవసరం ఉండదు కదా. క్వాలిటీ ఎడ్యుకేషన్ మనకు వస్తుంది కదా. నాణ్యమైనటువంటి టెర్షియరీ కేర్ పేదలకి అందుబాటులోకి వస్తుంది కదా. వీటన్నిటిని వదిలేసి మా దగ్గర డబ్బులే మేము కట్టమంటారు. నేను అడుగుతా ఉన్నా, మీ కలల రాజధాని కట్టుకోవడానికి 80,000 కోట్లు అప్పు చేయడానికి మీకు చేతులు వస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం, పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం 6,000 రూపాయలు మీకు అప్పు చేయడానికి కష్టమైపోతుందా? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ న్యాయం? ఇది హెల్త్ మినిస్టర్ ఎవరున్నారో దీనిపైన తక్షణమే దృష్టి పెట్టాలి. ప్రైవేటైజ్ చేసేస్తాం, ప్రైవేట్కి ఇచ్చేస్తాం, పీపీపీ మోడల్ ఇచ్చేస్తాం అనేది యాబ్సర్డ్ ఆలోచన. ఇది ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ పాలసీలు మారుతూ ఉంటే ఎలా అవుతుంది? ఇది తప్పిది. ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని ప్రజలకే చెందేట్టుగా ప్రభుత్వం 6,000 కోట్లు తక్షణమే మంజూరు చేసి ఆ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా పూర్తి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమైతే డిమాండ్ చేస్తూ, మరి అలాగనే 2-3 అంశాలు ఉన్నాయి మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో. ఆ అంశాలని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మీతో 2 విషయాలు మాట్లాడతారు. విదేశీ వైద్య విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కావాలని గత కొన్ని రోజుల నుంచి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సందర్భంలో కూడా వాళ్ళని దుర్మార్గంగా జుట్టుపట్టుకొని మహిళలను లాగటం, కాళ్లతో తొక్కి విద్యార్థుల్ని కొట్టడం, మళ్ళీ 69 మంది మీద కేసులు పెట్టడం చాలా దారుణమైన అంశం. వాళ్ళు మెడికల్ విద్యార్థులు అంటే డాక్టర్లు, కాబోయే డాక్టర్లు. వాళ్ళ మీద కూడా మీ రెడ్ బుక్ రాజ్యాంగం రాయటం అంటే ఎంత దారుణమైన అంశమో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంటే మీ ప్రతిపక్షం కాబట్టి అన్యాయంగా కేసులు పెడుతున్నారు, లోపల పెడుతున్నారు, మరి అట్లానే జైల్లో పెడుతూ ఉన్నారు. కానీ ఈరోజు మెడికల్ విద్యార్థులు వాళ్ళు చేసిన పాపం ఏంటి, వాళ్ళు చేసిన తప్పేంటి? వాళ్ళని నడి రోడ్డు మీద ఈడ్చుకు వెళ్లే కార్యక్రమం, మహిళలను కూడా చూడకుండా చాలా దారుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పనిచేస్తున్న తీరు చాలా దారుణంగా ఉంది. ఈరోజు 3 డిమాండ్లు వాళ్ళు మెయిన్గా అడిగేది. అక్కడ చదువుకొని వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ రాసిన తర్వాతనే మన దేశంలో అడుగు పెట్టాలి. ఇక్కడ అడుగు పెట్టిన తర్వాత ఇంటర్న్షిప్ చేస్తున్నారు 1 సంవత్సరం. ఇంటర్న్షిప్ చేసిన తర్వాత ఇప్పుడు ఎందుకు మీరు రిజిస్ట్రేషన్ ఇవ్వట్లేదు? అసలు ఎఫ్ఎంజీ ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత వాళ్ళన్నీ క్లియర్ చేసుకున్నట్టే సబ్జెక్టులు కానీ అక్కడ కోర్సు కానీ. ఆ ఎగ్జామ్ పెట్టిన తర్వాత మీరు ఇంటర్న్షిప్ ఇచ్చే ముందే ఆలోచించుకోవాలి. వాళ్ళు డిగ్రీ పూర్తయిందా లేదా, వాళ్ళు పూర్తిగా అక్కడ చదివారా లేదా, ఆన్లైన్ క్లాసులు జరిగాయా లేదా అనేది ఎఫ్ఎంజీ ఎగ్జామ్ ముందే మీరు ఆలోచించుకోవాలి. ఎన్ఎంసీ క్లియర్ చేసిన తర్వాతనే ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాస్తారు. ఆ ఎఫ్ఎంజీ ఈక్వలెంట్ ఇండియన్ డిగ్రీ ఆ ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాతనే వాళ్ళు ఇండియాలో అడుగు పెడతారు, భారతదేశంలో అడుగు పెడతారు, మన రాష్ట్రంలో అడుగు పెడతారు. వాళ్ళకు మళ్ళీ ఇంటర్న్షిప్ అన్నారు. ఇంటర్న్షిప్ కూడా పాపం స్టైఫండ్ లేకుండా ఇక్కడున్న డాక్టర్లతో పాటు 36 గంటలు డ్యూటీలు చేశారు.
కష్టపడ్డారు. వాళ్ళ కుటుంబాలు ఇవాళ ఎన్నో ఆస్తులు అమ్ముకొని బ్యాంకుల్లో లోన్లు తీసుకొని కోట్లు ఖర్చు పెట్టుకొని వాళ్ళు వస్తున్నారు ఇవాళ.